It's not just skin care, it's cell care. Shop now. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఆందోళనలతో అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సభ హోరెత్తింది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తీర ప్రాంత గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. బలవంతపు భూ సేకరణ చేస్తూ బల్క్ డ్రగ్ పరిశ్రమను తమపై రుద్దుతున్నారని మండిపడ్డారు. మాయదారి మందుల కంపెనీలు వద్దే వద్దని నినాదాలు చేశారు అక్కడి ప్రజలు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకిస్తూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణను ప్రయత్నించారు. ప్రజాభిప్రాయ సేకరణ గమనం ముగిసిన తర్వాత వీరంతా కూడా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. పూర్తిగా గ్రామస్తులకు అందరూ కూడా దాదాపు 8 గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులను కూడా బల్క్ డ్రగ్ పార్కు అనుమతి వద్దు, ఎజెండా కూడా చెప్పకుండా తమ ముందుకు భూసేకరణ కోసం వచ్చారు. దాదాపు 800 ఎకరాల పైన భూసేకరణ చేయడానికి సంసిద్ధమైన తరుణంలో వారందరినీ కూడా వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితులను కూడా మాకు బల్క్ డ్రగ్ పార్క్ వద్దనేది ప్రధానమైన డిమాండ్ గా ఉంది. ప్రస్తుతం 8 గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఈ రోజు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందో అక్కడ ఏం చెప్పారు మీకు? ప్రజాభిప్రాయ సేకరణలో 30,000 ఉద్యోగాలు వస్తాయి అని చెప్పారండి. పర్యావరణానికి హాని కలగదు అని చెప్పారు. అయితే 30,000 మంది ఉద్యోగాలు వస్తాయంటున్నారు. కానీ ఇది రసాయన కంపెనీల్లో ఉద్యోగాలు అయితే మాకు అవసరం లేదు సార్. ఎందుకంటే రసాయన కంపెనీలో పనిచేసి ప్రాణాలకి హాని కలిగించుకునే కంపెనీలు ఏవి మాకొద్దు. అందులో పనిచేసి స్టాఫే కాదండి, చుట్టుపక్కల గ్రామాలన్నీ కలుషితం అయిపోతున్నాయి. అలాంటప్పుడు మాకు అసలు బల్క్ డ్రగ్ అనేదే మాకు వద్దు సార్. మా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చాలా ఉన్నాయి. అసలు యాక్చువల్ గా ఎస్రావరం మండలం అంటే గ్రీన్ గా ఇచ్చారు ఇంతకు ముందు. అసలు అక్కడ ఎలాంటి కంపెనీలు కూడా రాకూడదని చెప్పారు. అలాంటిది మా గుడివాడ రెవెన్యూలో గుర్రాస్పేటలో 170 ఎకరాలు సేకరించడానికి ఈ రోజు ఎలా వచ్చారు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చుకుంటున్నారు. అప్పుడు గ్రీన్ పార్క్ అంటారు, ఇప్పుడేమో అక్కడ అవసరమైతే అక్కడ ల్యాండ్ సేకరించేస్తున్నారు. అంటే ఒకసారి ఉన్నది లేదు, అంటే ప్రజలతో ఆడుకుంటున్నారు అంతే. ఇప్పుడు ప్రజలు కంపెనీలు రావడం సరదా అందరికీ మంచిదే. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందని అందరూ ఓట్లేసి గెలిపించారు ఈ రోజు. అలాంటిది ఈ రోజు ఎప్పుడో వైఎస్ఆర్ తీసుకొచ్చింది 2013లో, దాన్ని మేము ఆమోదించామంటే ఎలా ఆమోదిస్తారు? ఇది మంచిదైతే ఆమోదించాలి, ప్రజలకు నష్టం కలిగించేది ఎలా ఆమోదిస్తారు? ఎవరు చేస్తా తప్పే. వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీలకు సంబంధించింది కాదు, ఇది పార్టీలకు అతీతంగా ప్రజల సమస్య. బల్క్ డ్రగ్ పార్టీకి మేము ఆహ్వానించాం. ఇది ప్రజల సమస్య, ఇది రాజకీయం కాదు. ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణలో అధికారులకు మీరు ఏ అంశాన్ని ప్రధానంగా చెప్పారు? ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ ఫార్మా పరిశ్రమలు, బల్క్ డ్రగ్ పరిశ్రమలు పెట్టొద్దని, ఈ బల్క్ డ్రగ్ పరిశ్రమలు చాలా తీవ్రమైనటువంటి కాలుష్యాన్ని ఎదజల్లబడుతుందని, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతుందని, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం, ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు తీవ్రమైనటువంటి కాలుష్య కోరలో నెట్టవేయబడతారని, ప్రజల యొక్క హక్కులతో ప్రజల యొక్క జీవించే హక్కునే హరించేటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే ఫార్మా పరిశ్రమలు కానీ బల్క్ డ్రగ్ పరిశ్రమల యొక్క చరిత్ర చూస్తే తీవ్రమైన కాలుష్యం ఆ ప్రాంతం